ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను. గత రాత్రంతా చక్కని విశ్రాంతిని ప్రభు మనకు అనుగ్రహించారు కదా. ఈ ఉదయకాల సమయంలో ఆయన స్తుతించినట్లుగా, ఆయన నామమును కీర్తించినట్లుగా దేవుడు మనకిచ్చిన జీవాన్ని బట్టి మనం ప్రభువుని స్తుతింపబద్దులమై ఉన్నాం. నీ ప్రభావ వర్ణనతో నా నోరు నిండి ఉన్నదని కీర్తనకారుడు తన కీర్తనలో రాశాడు. మన నోరు వేటితో నిండి ఉండాలి అంటే దేవుని ప్రభావ వర్ణనతో. మన దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన ఎంత పరిశుద్ధుడో, ఆయన ఎంత మహిమ కలిగిన వాడో, ప్రభావం కలిగిన వాడో మనం గుర్తెరిగి ఆయన్ను కీర్తించాలట. నేను పాడుచూ స్తుతిగానం చేసేదను అన్నట్టుగా ప్రతిరోజు దేవునికి సంబంధించిన పాటలు, ఆయనకు సంబంధించిన స్తుతిగానం మనం చేసినప్పుడు ఆ రోజంతట్లో గొప్ప ఉత్సాహాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని మనం పొందుకుంటాం. అపవాది మనను కృంగదీయకుండా ఉండాలి అంటే దేవుని మనం ఎక్కువగా స్తుతించు వారంగా ఉండాలి. ఆరాధించు వారంగా ఉన్నప్పుడు అపవాది కార్యాలకు దూరంగా మనం ఉంటాం. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 24వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. డ్యూటెరానమీ చాప్టర్ 6 and verse 24. మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటివలే మనలను బ్రతికించున్నట్లు మన దేవుడిని యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నింటినీ గైకొనవలనని మనకు ఆజ్ఞాపించెను. చూడండి, ఈ చదవబడిన వాక్య భాగంలో 2 ప్రాముఖ్యమైన అంశాలు మనం గుర్తించాలి. బైబిల్ గ్రంథాన్ని మనం చదివినప్పుడు అది దేవుని మాట కనుక ప్రతి మాటను క్షుణ్ణంగా పరిశీలించాలి. దేవుని వాగ్దాన నెరవేర్పును మనం చూడాలంటే మనం చేయాల్సిన పనులు ఏంటంటే మొట్టమొదటిగా దేవునికి భయపడి అనే మాట అక్కడ ఉంది. యారే హిబ్రూ పదం. భయపడడం అంటే దేవుడు ఏదో మనల్ని చంపేస్తాడనో లేకపోతే ఇబ్బంది పెట్టేస్తాడనో ఆ రకమైన భయం కాదు. ఇది గౌరవప్రదమైన భయం. దేవుణ్ణి తండ్రిగా మనం గుర్తించినప్పుడు విధేయతతో కూడిన భయం. భయభక్తులు అనే మాట, ఫియర్ ఆఫ్ ద లార్డ్ అనే మాట అనేక సార్లు బైబిల్లో మనకు కనబడుతుంది. ఒకవేళ చాలామంది లోకసమైన వ్యక్తులు కొన్ని రకాలైన పరిస్థితులు భయపడతారేమో, కానీ దేవుని బిడ్డలుగా మనం దేవుడు మనల్ని చూస్తున్నాడని, ఆయన మనల్ని నడిపించే దేవుడని, ఆయన చిత్తానుసారంగా మనం బ్రతకాలనే పరిశుద్ధమైన భయాన్ని కలిగి మన జీవితాన్ని కొనసాగించినప్పుడు దేవుని కార్యాలు మనం చూస్తాం. అంతమాత్రం కాకుండా దేవుడు మనకిచ్చిన కట్టడలు ఏవైతే ఉన్నాయో లేదా ఆయన మాటలు ఏవైతే ఉన్నాయో, ఒక మంచి మాటను దేవుడు మనకు తెలియచేసినప్పుడు, ఒక వాగ్దానాన్ని మనకి ఇచ్చినప్పుడు, లేదా విశ్వాస జీవితంలో ఇలా ఉండాలి, ఇలా ఉంటే నా నామమునకు మహిమ వస్తుంది, ఇలా ఉంటే నీ జీవితానికి సార్థకత ఉంది, ఇలా జీవిస్తే నీ జీవితం ద్వారా అనేక మంది ఆశీర్వించబడతారని ప్రభు ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటకు మనం లోబడే మనసును కలిగి ఉండాలి. తిరుగుబాటుతనంతో ఉన్న ఏ ఒక్కరు కూడా ఆశీర్వాదం పొందలేరు. ఒకవేళ ఇంతవరకు దేవుని మాటకు తిరుగుబాటు చేసేవేమో, ఆయన మాటకు లోబడక, దేవుని స్వరానికి లోబడక నీ ఇష్టానుసారం జీవించడానికి ఇష్టపడ్డావేమో. కానీ ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. నీవు ఆయనకు భయపడి ఆయన మాటలకు నువ్వు లోబడితే ఇప్పుడు మన జీవితాల్లో పొందుకునే ఆశీర్వాదం మొట్టమొదటిగా నిత్యము మేలు కలుగుటకై. ఆదివారం ఒక్కరోజే కాదు దేవుడు మన జీవితంలో మేలు చేసేది, లేదా క్రిస్మస్ రోజునో, గుడ్ ఫ్రైడే రోజునో, ఈస్టర్ రోజునో మాత్రమే కాదు దేవుడు మనకు మేలు చేసేది. ఆయన నిత్యము మేలు చేయడానికి సామర్థ్యం కలిగినవాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రోమా 8:28లో కూడా అదే మాట ఉంటుంది. ఆయన్ను ప్రేమించు వారికి, అనగా దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పం ద్వారా పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగుతాయట. ఎందుకు అంటే మేలు కలగడానికి అనే మాట అక్కడ రాశాడు. మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతాయి. ఏ సమయమునకు ఏది కావాలో, నీకు ఎలాంటి ద్వారం తెరవబడాలో దేవుడు తెరుస్తాడు. నేను ఒకసారి ఐర్లాండ్ అనే దేశంలో డబ్లిన్ అనే నగరం నుంచి ఫ్రాన్స్ అనే దేశానికి, ప్యారిస్కి బయలుదేరుతున్నాం ఫ్లైట్లో. మేము ఐర్లాండ్ ఎయిర్పోర్ట్లో, డబ్లిన్ ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు మేము ఫ్లైట్ ఎక్కడానికి ఆ డోర్ దగ్గరికి మేము వెళ్తున్నాం, లేదా ఆ గేట్ దగ్గరికి మేము వెళ్తుంటే అక్కడ గ్లాస్ డోర్ క్లోజ్ చేసి ఉంది. ఆ ముందే అందరూ నిలబడి ఉన్నారు. నేను అడిగాను, ఇంకా డోర్ ఎందుకు ఓపెన్ చేయలేదండి, ఈ గేట్ ఇంకా ఎందుకు ఓపెన్ చేయలేదంటే, కరెక్ట్ టైంలో వాళ్ళు ఓపెన్ చేస్తారండి. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్ టైం అండ్ దే విల్ ఓపెన్ ద గేట్ ఎట్ ఎ రైట్ టైం. ఒక సరైన సమయంలో మీకోసం ద్వారం తెరవబడుతుంది, మీరేం కంగారు పడద్దు అనే మాట చెప్పగానే కాసేపు అక్కడ వెయిట్ చేశాను. సమయం రాగానే డోర్ ఓపెన్ చేశారు, వెళ్ళి ఫ్లైట్లో కూర్చున్నాం. ఎందుకు ఈ మాట చెబుతానంటే, చాలాసార్లు దేవుని ద్వారాలు మన కోసం తెరవబడాలని ఆశిస్తాం. అవి త్వరగా తెరవబడాలనే కోరిక మనలో ఉంటుంది. కానీ దేవుడు ఒక సమయాన్ని కలిగి ఉన్నారు. ఆ సమయంలో తన కార్యమును చాలా అద్భుతంగా దేవుడు జరిగించగలడు.
దేవుని కొరకు కనిపెట్టడంలో, వెయిట్ చేయడంలో కూడా ఆశీర్వాదాలు ఉన్నాయి. నిత్యము మేలు కలుగునట్లుగా దేవుడు నీకు మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. కొన్నిసార్లు నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు, లేదా ప్రతికూల వాతావరణాలు ఉన్నప్పుడు కొన్నిసార్లు నీకు మేలు జరగట్లేదేమో, నాకు కీడు జరిగిపోతుందేమో, అందరికీ మేలు జరుగుతుంది నా ఒక్కడికే ఎందుకు ఇలా అవుతుంది, ప్రతి ఒక్కరు దేవుని పొందుతున్నారు కానీ మా కుటుంబానికి ఎందుకు మేలు జరగట్లేదన్న ప్రశ్న నీలోనికి రావచ్చు. అయితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నీవు కనిపెట్టే సమయంలో ఉన్నావు, జస్ట్ వెయిట్ అపాన్ మీ, నా యందు నువ్వు కనిపెట్టుకుని ఉండు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, సరైన సమయంలో నీకు కావాల్సింది నీకు ఇస్తాను, నీకు తెరవాల్సిన ద్వారం నీకోసం తెరుస్తాను, నిత్యము మేలు చేయాలని నేను ఆశిస్తున్నాను. అయితే నీవు ఓపికతో కనిపెట్టగలిగితే మేలు చేస్తాను దేవుడు మాట్లాడుతున్నాడు. అంత మాత్రం కాకుండా నేడు మనం బ్రతుకున్నట్లు ఏ జీవాన్నైతే మనం కలిగి ఉన్నామో ఆ జీవం కొనసాగబడాలి అంటే, నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే దేవుని మాటకు లోబడాలి, ఆయన వైపు మనం చూడాలి. యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన కారణం కూడా అదే. మనందరికీ జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆత్మ సంబంధంగా మనం బ్రతికించాలనే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. పౌలు మహాశయుడు ఎఫెసీయులకు రాస్తూ అంటాడు కదా, మీరు మీ పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారు ఉండగా మీరు క్రీస్తుతో కూడా బ్రతికించబడ్డారని. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే మనందరికీ జీవాన్ని ఇవ్వడని. ఆధ్యాత్మికంగా మృతమైన పరిస్థితుల్లో మనందరినీ బ్రతికింపజేసి నిత్య దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నట్లుగా, మనందరూ కూడా వాగ్దానములను స్వతంత్రించుకున్నట్లుగా, అంత మాత్రం కాకుండా నిత్య జీవానికి వారసులు మగునట్లుగా క్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని మన కోసం అర్పించారు. నిత్యము నీకు మేలు కలగని దేవుడు ఆశిస్తున్నాడు, నీకు జీవాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని ఈ రోజంతా క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి. అవునయ్యా, నీ పాదాల దగ్గర నాకు నిత్యము మేలుంది, నాకు మంచి చేసే దేవుడు, నువ్వు మంచి దేవుడు గనుక ఎల్లప్పుడూ మాకు మంచి చేసే దేవుడు అని దేవుణ్ణి గణపరచగలిగితే, ఆయన స్తుతించగలిగితే ఖచ్చితంగా మన జీవితాలు అద్భుతాలు చూస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఉదయకాల సమయంలో ద్వితీయోపదేశ కాండము నుండి మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. నీకు మేము భయపడి నీ కట్టడలు మేము గైకొన్నప్పుడు అయ్యా మాకు నిత్యము మేలు చేసే దేవుడు అని, మాకు జీవాన్ని ఇచ్చే దేవుడు అని ప్రభువా నీ లేఖనంలో మేము చూసాం. నీ మంచితనాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభువా. మా ప్రియులు ఎవరెవరు ఏ ఏ ప్రాంతాల నుండి, ఏ రాష్ట్రాల నుంచి, ఏ దేశాల నుండి ఈ వాగ్దాన సందేశాన్ని వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరి మీద నీ కృపా సమృద్ధిని కుమ్మరించండి. వారున్న ప్రతి పరిస్థితిలో నాయన నీ జోక్యాన్ని, నీ ప్రమేయాన్ని కోరుకుంటున్నామో అనుకూలమైన కార్యాలు వారి జీవితంలో జరిగించండి. అద్భుతాలు మీరు చేయండి ప్రభువా. ఆశ్చర్యకరుడు గనుక నీ ఆశ్చర్యకరమైన ప్రేమ వారి మీద కృమ్మరించి నూతన కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రాధేయపడుతున్నాను. ఘనత మహిమ నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.